హాయ్ అండి. హలో. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండి. ఈరోజు ఈ వీడియో ఏంటంటే, నేను లాస్ట్ వీడియో ఒకటి చేశా కదా రాజు ఆళ్ళగడ్డ గురించి. అసలు అది ఒక కోర్సు కాదండి, అది ఒక పెద్ద స్కామ్ లాగా అయితే అయిపోయింది. ఎందుకంటే ఒక్కళ్ళు కాదు, ఇద్దరు కాదు, కొన్ని వందల మంది కోర్స్ అనే భ్రమలో అయితే పడిపోయారు. అందులో నేను ఒకదాన్ని. ఆల్రెడీ నేనైతే మీకు ఆ వీడియోలో అయితే ఫుల్గా అయితే షేర్ చేశాను. ఇప్పుడు ఏంటంటే అసలు ఆ కోర్సు గురించి తను ఎంత అమౌంట్ అయితే సంపాదించాడో, అసలు తనకి సంపాదనే ఎక్కువ. ఎలా అంటే తనకు ఆల్రెడీ 6-7 ఛానల్స్ అయితే ఉన్నాయి. వాటితో పాటు సెలబ్రిటీస్కి అయితే ఇప్పుడైతే గ్రౌండ్ వర్క్ అయితే తను చేస్తాడో, అయినా ఆ డబ్బులు కూడా మస్తు వస్తాయండి. వాటితో పాటు ఇలా కోర్స్ అని చెప్పేసి అంత సోది పురాణం అయితే చెప్తున్నాడు. అసలు ఇదైతే అసలు ఎవ్వరూ నమ్మొద్దండి. అసలు ఇది ఒక పెద్ద ఫ్రాడ్. ఏం చేస్తున్నాడంటే, ఇప్పుడు ఆల్రెడీ వీళ్ళు ఉన్నారు కదా, లేడీస్ ఛానల్ ఏదో లడ్డు ఛానల్ ఏదో ఉంది కదండి. ఆ ఛానల్లో ఈ అమ్మాయిలు ఉంటారు కదా, వాళ్ళ చేత అయితే చెప్పిస్తున్నాడు, ఇలా మీకు యూట్యూబ్లో ఎక్కువ వ్యూస్ రావాలన్నా, సబ్స్క్రైబర్స్ రావాలన్నా ఈ నెంబర్కి కాల్ చేయండి. వాట్సాప్ నెంబరు కాల్స్ అయితే చేయొద్దు, ఓన్లీ వాట్సాపే చేయండి అని చెప్పైతే చెప్తున్నారు కదా. ఇలా అలా కోర్స్ తీసుకోండి, ఆ కోర్స్ తీసుకుంటే లక్షల్లో వ్యూస్ వస్తాయి, మంచిగా అయితే ఇన్కమ్ సంపాదించుకోవచ్చు అని. మళ్ళీ వాళ్ళ ప్రమోషన్ కూడా ఎలా చేస్తున్నారు, మాకు యూట్యూబ్ నుంచి ఇంత 70,000 80,000 వచ్చింది, ఇంతగా మేము ఎలా సంపాదించుకున్నామంటే పలానా వాళ్ళ దగ్గర మేము కోర్స్ తీసుకున్నాం, అందుకే మేము ఇంత అమౌంట్ సంపాదించుకున్నాం అని అయితే చెప్తున్నారు. ఎవరికైనా అమౌంట్ అనగానే, మనకి ఇంట్లో ఖాళీగా ఉండే వాళ్ళైనా, జాబులు చేసే వాళ్ళైనా అమౌంట్ అనగానే అదొక ఆశ అయితే వస్తుంది కదా, ఆశ కలిగిద్ది కదా. అలా చాలామంది అదే భ్రమలో పడిపోయి కోర్స్ అయితే తీసుకోవటం అయితే స్టార్ట్ చేస్తున్నారు. అసలు ఆ కోర్సు తీసుకున్నా కానీ ఏదన్నా కనీసం 50% అన్నా, ఇప్పుడు 100% మనం 5,000 పెడుతున్నాము, కనీసం అందులో 50% అన్న మనకి యూజ్ అయ్యే మ్యాటర్ చెప్తే, పోనీలే కొంచెమైనా మనకి యూజ్ అయ్యింది, మిగతా అమౌంట్ పోతే పోయింది, మనకి తన గురించి ఇంతైనా యూజ్ ఉంది అని అనుకోవచ్చు. అసలు ఏంటికి ఏం లేదండి, అంత సోదంటే సోది. అసలు ఈ 15 వీడియోస్ ఒక్కటే మాట. అలానే ఇంకా డైలీ వీడియోస్ పెట్టాలి అని చెప్తాడు. ఇంకా ఇవే చెప్తాడండి. అసలు ఎంత అమౌంట్ సంపాదించాడనండి, అసలు మామూలుగా యూట్యూబ్ ఛానల్ ఒక క్లిక్ అయితే ఈ అమౌంటే ఎక్కువ వస్తాయి. అంటే ఇప్పుడు ఒక 50,000 వ్యూస్ వచ్చాయనుకోండి ఒక వీడియోకి, వాటికే అమౌంట్ వచ్చేసి చాలా వస్తాయి. కాకపోతే కొంచెం అందరికీ తెలుసు, కొంచెం పాపులర్ అయ్యాడు కాబట్టి తను ఏ వీడియో పెట్టినా కానీ చాలామంది చూస్తే ఆటోమేటిక్గా వ్యూస్ వస్తాయి. అలా 6-7 ఛానల్స్ పెడితే తనకి ఎంత అమౌంట్ వచ్చింది ఒక్కసారి ఆలోచించండి. వాటితో పాటు మరి ఇలా సెలబ్రిటీస్కి థంబ్నెయిల్స్ చేయటం, ఇలా బ్యాక్గ్రౌండ్ వర్క్ చేయటం అంటే మామూలు విషయం కాదు కదా, ఎడిటింగ్ అవి చేయటం. ఎందుకంటే వాళ్ళకి బిజీగా ఉండబట్టే వీళ్ళకి ఇస్తారు. అంటే వీళ్ళు ఎంత అమౌంట్ చెప్పినా కానీ, అంటే అందులో కొంచెమైనా ఎక్కువ అమౌంటే ఇస్తారు కదా. అలానే ఇతను ఏదైనా ప్రమోషనల్ వీడియోస్ చేసినా కానీ మాకు కోర్సులోనే చెప్పాడు ఏంటంటే, నేను ఒక్కొక్క ప్రమోషనల్ వీడియోకి వచ్చేసి 30,000 50,000 తీసుకుంటాను, అంత డిమాండ్ ఉంది ఇప్పుడు నాకు, నేను అంత బిజీ అయిపోయానని అయితే చెప్తాడు. అసలు అంత బిజీగా ఉన్నప్పుడు మరి నీ దగ్గర కోర్స్ తీసుకునే వాళ్ళు పిచ్చోళ్ళ ఏంటి, అసలు కోర్స్ అనే పేరుతో అయితే అందరినీ మోసం చేస్తున్నాడు. అందరినీ జనాన్ని కోర్స్ తీసుకున్న ప్రతి ఒక్కరిని అయితే పిచ్చోళ్ళని చేసి పడేసిండండి. ఎందుకంటే కోర్స్ అంటే ఏంటో ఉండదు అనుకున్నాం. ఇప్పుడు 5,000 పే చేశారు. 5,000 ఎట్లా లేదన్నా ఒక 100 మెంబర్స్, అంటే నేను మామూలుగా చెప్తున్నాను, అది చాలా ఎక్కువ మందే తీసుకొని ఉంటారు. మామూలుగా ఫర్ ఎగ్జాంపుల్గా అయితే చెప్తున్నానండి, 100 మెంబర్స్ అనుకోండి, 100 ఇంటూ 5,000 వేస్తే 5 lakhs అండి. రూపాయి కాదు, ₹2 కాదు, 5 lakhs. అలా ఎంతోమంది కోర్స్ తీసుకొని మోసపోయి ఉంటారు. అసలు ఇప్పుడు నాకు ఎంతో వ్యూస్ రాలేదు, నాకు 5,000 అలా వ్యూస్ వచ్చిన దానికే పాపం కింద అయితే 30 మెంబర్స్ అలా కామెంట్ చేశారు. అందులో ఎట్లా లేదన్నా సరే 20 మెంబర్స్ దాకా మేము మోసపోయాం అని అయితే పాపం కామెంట్స్ చేశారు. అలా నా చిన్న వీడియోకే అంత అంటే, ఇంకా పాపం కొంతమంది బయటికి చెప్పుకోలేరండి. అంటే కొంతమంది షేమ్ లాగా అయితే ఫీల్ అవుతారు, అమ్మో 5,000 పోగొట్టుకున్నారా అని. రిటర్ను అలా ఎలా పోగొట్టుకున్నారు, మీకు మైండ్ లేదా, అతన్ని ఎలా నమ్మారు అని అంటారని కొంతమంది అయితే బయటికి కూడా చెప్పుకోవట్లేదు. కాకపోతే ఇంకా తప్పదండి, ఏం చేస్తాను. నేను అయితే ఎన్నాళ్ళు బాధపడ్డానో 5,000 గురించి. ఎందుకంటే ఇప్పుడు చిన్న జాబులు చేసుకొని మిడిల్ క్లాస్ వాళ్ళు కాస్తో కూస్తో అట్లా రోజు
నెలవారీ జీతాల వాళ్ళు అలా ఎల్లబుచ్చుకుంటున్నారండి. అలా ఎల్లబుచ్చుకుంటే ఎట్లో ఇంట్లో ఖాళీగా ఉంటూ మన హస్బెండ్‌లకి ఏదన్నా యూజ్ ఉంటది అన్నట్లుగా చాలామంది యూట్యూబ్ అయితే స్టార్ట్ చేశారు. అది ఏదైనా క్లిక్ అవుతదేమో అన్న చిన్న ఆశతో హస్బెండ్ వాళ్ళని ఎంతో కొంత బతిమిలాడి ఆ 5000 తీసుకెళ్ళి వాడి మొహానికి కొడితే వాడిట్లా చేసిండు. ఇట్లా ఈ టాపిక్ వచ్చినప్పుడల్లా మా ఇంట్లో అయితే ఇంకా అసలు పోదు కదా! అంత ఈజీగా పోదు. అది రూపాయి కాదు, రూ. 2 కాదు, 5,000 అండి. అసలు ఒక నెల ఎళ్ళిపోద్ది. అట్లా ఇంక ఈ టాపిక్ వచ్చిన ప్రతిసారి మా హస్బెండ్‌కి నాకైతే ఇంక అసలు డిస్కషన్ అనేది జరుగుతూనే ఉంటది. కానీ ఇంక తప్పదు. ఇంకా ఒక్కొక్కసారి ఇంక మా హస్బెండ్ అయితే అరుస్తారు. అనవసరంగా వాడి మొహానికి 5,000 కొట్టినావు. ఏంటి ఏమన్నా సుఖం ఉందా? వ్యూస్ రావట్లా, ఏం రావట్లా, యూట్యూబ్ అన్నవు 5,000 కొట్టినవు అని ఎన్నో సార్లు అన్నారు అసలు. కానీ నాకు అతను ఇంకా అలా అన్నప్పుడల్లా ఇంక నాకు నేను చేసిన తప్పైతే గుర్తొస్తానే ఉంటది. ఇంకా బాధపడుతున్నా నేను. ఇలా ఒకళ్ళు కాదు, ఇద్దరు కాదండి, ఎంతోమంది కట్టుంటారు. అసలు ఎగ్జాంపుల్‌గా 100 మెంబర్స్‌ని తీసుకుంటేనే తను 5,00,000 సంపాదించిండు. అలాంటిది అట్లా లేదన్నా చాలామంది తీసుకొని ఉంటారు. ఎంత అమౌంట్ వచ్చుంటాయండి. అయితే ఇంక ఇప్పుడు ఏంటంటే 5,000 అని అంటే మరి 5,000 నుంచి 3,000కి అయితే చేశాడంటే మొన్న రీసెంట్‌గా అయితే ఒక వీడియో పెట్టిండు. ఏంటంటే కోర్సు పేరుతో మోసం చేస్తున్న రాజు ఆలగడ్డ తనకి తానే ఏదో పెట్టాడండి. ఆ లడ్డు ఛానలో ఏదో ఉంటది కదా! అందులో అయితే పెట్టాడు. దాని కింద కొన్ని కామెంట్స్ అయితే వచ్చినాయి. అన్నీ పాజిటివ్ కామెంట్సే. ఎందుకంటే తనకి తాను పెట్టుకుంటే పాజిటివ్‌గానే ఉంటాయి. అంటే ఇప్పుడు కొంతమంది వేరే వాళ్ళు ఫోన్ తీసుకొని కింద కామెంట్స్ గనక పెడతారు చూసారా? అట్లా. మీ దగ్గర కోర్స్ తీసుకోవటం వల్లే మేము ల్యాక్స్‌లో మనీ సంపాదిస్తున్నాం, ల్యాక్స్‌లో వ్యూస్ వస్తున్నాయి అని చెప్పేసి అలా 23 కామెంట్సో ఏమో పెట్టుకున్నాడు. అలా పాజిటివ్‌గానే పెట్టుకున్నాడు. ఇంకా అలా కొంతమంది అలా క్లిక్ చేసి చూడగానే ఈ 23 కామెంట్స్ పాజిటివ్‌గా కనపడతాయి గదా! ఈ కోర్సు ఫ్రాడ్ అని తెలియని వాళ్ళు ఏం చేస్తారు, 23 కామెంట్స్ పాజిటివ్‌గానే కనపడుతున్నాయి అని చెప్పేసి వెంటనే తనకి ఆ వాట్సాప్ నెంబర్‌కి మెసేజ్ చేస్తారు. చేసి ఇలా 5,000 అంటే ఇప్పుడు 3,000 చేసిందంట. ఆ వీడియోలో చెప్తుండు. 5,000 నుంచి నేను 3,000 తగ్గించాను. ఇంకా ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే ఇంకా కోర్స్ తీసుకొని నా దగ్గర మోసపోండి. నేను ఇంకా డబ్బులు సంపాదించుకుంటాను అన్నట్లుగా. అందుకేనండి ఎవ్వరైనా సరే ఇంకా మోసపోకుండా ఉండాలి అని చెప్పేసి అయితే నేను వీడియో అయితే చేస్తున్నాను. ఎందుకంటే ఇంకా రీచ్ అవ్వని వాళ్ళకి కూడా రీచ్ అవుతుంది కదండీ. ఎందుకంటే మనం ఆల్రెడీ ఎట్టాగో నేను ఎలాగో మోసపోయా. ఎదుట వాళ్ళు మోసపోకోకుండా ఉండి జాగ్రత్త పడతారు. కనీసం వాళ్ళ డబ్బులనైనా వాళ్ళు కాపాడుకుంటారనే ఉద్దేశంతోనే అయితే నేనైతే ఆ వీడియో అయితే చేశాను. చాలామంది అందులో అయితే కామెంట్ చేశారు. ఒక ఆమె కూడా కామెంట్ చేసింది, నేను తీసుకుందాం అనుకున్నానండి కానీ ఇంకెట్లనో తీసుకోలేదు, కానీ నా యూట్యూబ్ ఛానల్ సక్సెస్ అయ్యిందని. అయితే నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యానండి. ఎందుకంటే మీరు తీసుకోకపోవడమే బెటరు. ఎందుకంటే ఇంకెవ్వరైనా సరే యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలి అని ఇంట్రెస్ట్ ఉండి వ్యూస్ రావట్లేదని బాధపడేవాళ్ళు అస్సలు బాధపడకండి. ఎందుకంటే డైలీ వీడియోస్ పెడతానే ఉండండి, కానీ ఇలాంటి చెత్త కోర్సులు అస్సలు తీసుకోవద్దు. ఎందుకంటే డబ్బులు బొక్క, ఇందులో ఏం లేదు అసలు మ్యాటరు. నేను తీసుకొని అదొకటి మళ్ళీ ఏం చెప్పిండు అనుకున్నా, అసలు నాకు ఇదే ఒక పెద్ద కామెడీలాగా అనిపిస్తుంది. 15 వీడియోస్ పంపించిండు. ఆ 15 వీడియోస్ అంట ఒకే రోజు చూస్తే మీకేం ఎక్కదు బుర్రకి. రోజుకొక వీడియో కొంచెం కొంచెం పెట్టుకొని చూడండి. ఎప్పుడైనా ఫుడ్డు మనం మళ్ళీ ఏం చెప్పిండు అందులోనే వీడియోస్‌లోనే మళ్ళీ మధ్యలో ఎక్స్ట్రా డైలాగులు ఒకటి. మీరు అన్నప్రసన్న రోజే ఇంత అన్నం తినాలని చూస్తే అది ఎక్కదు, అది ఇదని సోది చెప్పిండు. అట్లా అసలు వామ్మో! మాటలతోనేనండి, అసలు మాటలతోనే ఎదుటి మనుషుల్ని పడేసేస్తాడు. అంత టాలెంట్ ఉంది, మాటలతో పడేసే టాలెంట్. అట్లా అది ఆ చెత్త ఉంది కాబట్టే వాడంత డబ్బులు సంపాదించుకోగలిగిండు. ఎన్ని లక్షలండి వామ్మో! అసలు నాకైతే అసలు స్టన్. ఇంతమంది పాపం మోసపోయారు. ఎన్ని లక్షల డబ్బులు. కొంతమంది అయితే ఇంట్లో ఆడవాళ్ళు అంటే కాస్తో కూస్తో దాచిపెట్టుకున్న డబ్బులు అమౌంట్ ఉంటాయి కదా! అంటే అమ్మ వాళ్ళ ఇంటికెళ్ళినప్పుడు అమ్మ వాళ్ళు ఇవ్వటము, ఇలా వాళ్ళు వీళ్ళు ఇచ్చిన డబ్బులు ఉంటాయి కదా! ఆ డబ్బుల్ని లేకపోతే ఇంట్లో అమౌంట్ మిగిలినప్పుడు వాటిని దాచిపెట్టుకొని అలా దాచిపెట్టుకొని కట్టిన వాళ్ళు కూడా ఉన్నారు. ఆ విషయం ఇంట్లో హస్బెండ్‌లకి తెలిస్తే తిడతారని దాచిపెట్టిన వాళ్ళు కూడా అయితే ఉన్నారండి. పాపం అలా వాళ్ళలో వాళ్ళు బాధపడుతూ ఆ బాధని బయట వాళ్ళకి షేర్ చేసుకోకుండా పాపం వాళ్ళలో వాళ్ళు ఫీల్ అయ్యే వాళ్ళు కూడా చాలామంది అయితే ఉన్నారు. పాపం అలాంటి వాళ్ళు కూడా మోసపోయినట్టే కదండీ పాపం. నేనే మోసపోయానండి అసలుకి. నేనైతే ఇప్పటికీ ఆ టాపిక్ గుర్తొచ్చినప్పుడల్లా నాకైతే ఒక పెద్ద ఇదిలాగా అనిపిస్తుంది. ఇంకేం చేస్తామండి, తప్పదు, నా మనసులో బాధ అది. అంతేనండి. ఇంకా ఇలా నేను పడే బాధ నేను
ఇలాంటిది వేరే వాళ్ళు మోసపోకుండా ఉంటారని నేనైతే వీడియో చేస్తున్నాను. ఎందుకంటే ఒక వీడియో కాకపోయినా ఒక వీడియో అయినా చూడని వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు చూసైనా కనీసం జాగ్రత్త పడతారని ఇదిలో నేను చేస్తున్నానండి. అంతే, ఇంతకు మించి ఏం లేదు. అలానే ఇతను ఫ్రాడ్ గురించి కూడా తెలియాలి అందరికీ. ఎందుకంటే ఇంకా వేరే వాళ్ళు కూడా తీసుకోకుండా ఉండాలి. అమ్మో వీడి దగ్గర ఇంత ఇది ఉందా అని అతను తెలియాలి జనానికి కూడా. అట్లా తెలిస్తే వేరే వాళ్ళకి కూడా ముందుకైతే స్టెప్ వేయరు కదా తీసుకోవాలని. అంతేనండి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్. మీకు ఈ వీడియో యూస్ఫుల్ అయినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి. వేరే ఇంకెవరికైనా షేర్ చేయాలనుకుంటే, యూస్ఫుల్ అనిపిస్తే వాళ్ళకు కూడా షేర్ చేసేసేయండి. సపోర్ట్ చేస్తారని అయితే కోరుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్ బాయ్.